కచేరీ మండపం అనేది ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎట్లా ఉంది ఏంటి అనేది. నాట్యాలు వేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ ఇది స్టేజ్ లాగా వాళ్ళు ఉపయోగించుకొని ఇక్కడ చేసేవారు అన్నమాట. ఇక్కడ రాజులు వాళ్ళందరూ అక్కడ కూర్చొని వీక్షించేవారు అనమాట. పైన కూడా చూడొచ్చు. పైన చూసినట్లయితే రాయితోనే నిర్మించి గుర్రలగుట్ట పైన ఒక రామాలయం టెంపుల్ ఉంటుంది. పైన గుర్రలగుట్ట రాజుల గుర్రాలు మేసేదంటే గుర్రలగుట్ట. కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇట్లా పైకి వెళ్ళడానికి కూడా ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నట్లయితే మెట్ల మార్గం లాగా అయితే ఉంది. ఇప్పుడు మనం 3వ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ చూడండి ఒక డిఫరెంట్గా ఉంది. మొత్తం అక్కడైతే రాళ్లతోటి కట్టినారు, రాళ్లతోటి ఒక గోడలాగా నిర్మించినారు. నేరాలు చేసి ఉంటారు కదా వాళ్ళని శిక్షించడానికైతే సంఖ్యలు వేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ బావిలో వేసేసేవారంట. ఈ పైకి వెళ్ళి చూద్దామన్నా సరే పైకి ఎక్కలేని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడండి మసీద్ అయితే కనబడడం జరుగుతుంది. చూడండి ఇది కూడా సేమ్ మొత్తం రాతి నేలతోటే మొత్తం రాళ్లతోటే కట్టినట్టుగా ఉంది చూడండి. నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఈరోజు మనమైతే రాచకొండ పోర్టు దగ్గర అయితే ఉన్నాము. సో చాలా రోజుల నుంచి అయితే ఇది ఇక్కడ మనం టూరిస్ట్ ప్లేస్ లాగా కూడా చూసుకోవచ్చు. అయితే రాచకొండ ఈ కొండలో అయితే 700 సంవత్సరాల నాటి సామ్రాజ్యం అయితే దాగుందని చెప్పుకోవచ్చు. విశాలమైన వీధులు, వాస్తు నిర్మాణాలతో శత్రుధైర్యమైన రాచనగరం అయితే అని చెప్పుకోవచ్చు. ఇది అయితే రేచర్ల పద్మనాయకులు అనే రాజులు పరిపాలించిన రాజ్యం ఇది రాచకొండ. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. రాచకొండ ఫోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే ఇంతకుముందు ఇవి లేకుంటుండే, ఇప్పుడు మేబీ ముందుకి ఫ్యూచర్లో అయితే దీనికి ఒక టికెట్ కౌంటర్ పెట్టేసి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేద్దామని చెప్పి ఇది కట్టినట్టున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అంటే టికెట్స్ కౌంటర్ లాగా ఇక్కడ పెట్టినారనమాట. ఇక్కడ చూడండి అంటే ఒక పార్క్ అంటే టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది ఒకటి యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవి టికెట్ కౌంటర్ లాగా ఇక్కడైతే పెట్టినారు. ఇది అన్నమాట. ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళాలి స్ట్రైట్ మొత్తం. ఇప్పుడు మెయిన్ గేట్ అయితే ఇది రాచకొండ పోర్ట్ మెయిన్ గేట్ ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంతకుముందు రాజులు పరిపాలించిన అప్పుడు రేచర్ల రాజుల వారు పరిపాలించిన పోర్ట్ అయితే ఇది మెయిన్ గేట్. ఇది వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళు రావాలంటే ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇక్కడైతే ఇక చూడండి పెద్ద పెద్ద రాతి నిర్మాణాలతో నిర్మించబడినారు. మెయిన్ ఇక్కడే వాళ్ళకి ఇక్కడే గేట్ ఉండేది మెయిన్. అది అంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ మధ్య కట్టినారు, ఈ మధ్య కాలంలో. ఇది అయితే ఇది రాచకొండ రాజులు వచ్చేటప్పుడు రాజులే కానీ రక్షక భటులే కానీ ఎవరైనా సరే మెయిన్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అవ్వాలన్నమాట. అయితే పెద్దది ఒకటి చెక్కతోటి ఇంతకుముందు పూర్వకాలంలో రాజులు ఉన్నప్పుడు ఎట్లా అయితే ఉండేదో అట్లా ఉండేదన్నమాట. దీని పక్కనే ఇంకొక చిన్నది కూడా ఉండేది. అంటే ఫస్ట్ ఈ తలుపు వేసేసి ఉండేదన్నమాట. అయితే ఈ చిన్న ఈ డోర్ ఏంటంటే ఎవరైనా వస్తే అంటే ఎవరు వచ్చినారు ఏంటి అని తెలుసుకోవడానికి ఈ చిన్న డోర్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రక్షక భటులు ఎవరైనా సరే డోర్ కొట్టడం కానీ బయట పలానా వాళ్ళు వచ్చారని చెప్తే వాళ్ళైతే ఈ చిన్న ఇక్కడి నుంచి ఈ చిన్న డోర్లోంచి రావడం కానీ వచ్చి అక్కడి నుంచి వచ్చి ఇలా వచ్చేవారు అన్నమాట. ఒకవేళ రాజులు కానీ రాజుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు మాత్రం మెయిన్ గేట్ నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంత పెద్దకి దానికి రాతి శిల్పం దానికి ఏముండేది అంటే ఇక పెద్ద చెక్క అక్కడ రంధ్రం కనిపిస్తుంది కదా పైన. సో ఆ రంధ్రం అన్నమాట.
ఆ రంధ్రానికి ఆనుకొని పెద్ద చెక్క తలుపు అయితే ఉండేది. ఇక్కడ కూడా ఉంటుంది, కాకపోతే ఇది మొత్తం మూసుకుపోయింది మట్టి పడి. ఇక్కడేమో మనం వస్తూ ఉంటే ఇక్కడ రక్షక భటులు ఉంటారు కదా, వాళ్ళు కూర్చునే వాళ్ళు అనమాట. ఇక్కడ సైడు ఒకవేళ ఎవరైనా వచ్చినా, ఇంతకుముందు మనం చూస్తూ ఉంటాం కదా రాజుల దగ్గరికి వెళ్ళినా సరే ఇటు సైడ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇటు సైడు రక్షక భటులు అనేది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూర్చొని అట్లా ఉండేదన్నమాట. మెయిన్ ఏమంటారంటే ఫస్ట్ చెక్ పోస్ట్, అంటే రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే చెక్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ చెక్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి రాచకొండ విశేషాలు ఇంకా మరెన్నో చూద్దాం పదండి. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం కదా, పైకి వెళ్ళే దారిలో నాకు ఇక్కడైతే కొండ మీద ఒక పెద్ద కొండ మీద ఒక రాతి శిల్పం అయితే చెక్కినారు. సో అదేంటిదో మనం వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే ఒక కాళభైరవ విగ్రహం అయితే చెక్కినట్టు మనకు కనిపిస్తుంది. శిల్పలాగా ఎంత బాగుంది చూడండి, మంచిగా చూడముచ్చటగా. ఇక అప్పుడు చెక్కినట్లు ఈ కొండకి ఇట్లా రంధ్రాలు కూడా 2 పెట్టినారు చూడండి, మధ్యలో ఒకటి, ఇక్కడ కూడా కింద. ఇదంతా చూడండి ఎట్లా చెక్కినారో. ఇదేమో ఏమంటారు, పుర్రే. ఒక చేతిలో పుర్రె ఉంది, ఈ చేతిలో ఎట్లా చెక్కినారో చూడండి, బాగుంది, చూడడానికి కూడా మంచిగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసినాం కదా కాళభైరవ విగ్రహాన్ని. సో ఆ విగ్రహానికి సంబంధించింది ఏదైతే ఉందో అది ఇక్కడ ఆ కాలంలో ఇట్లా శిల్పులతోటి ఇట్లా చెక్కించినారనమాట. సో అంటే ఆ కాళభైరవ గురించి కానీ అక్కడ ఉన్న విగ్రహం గురించి కానీ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా చెక్కించినారనమాట. మన దగ్గర ఇప్పుడైతే మనం ఉన్న ప్రస్తుత కాలంలో అయితే సైన్ బోర్డ్స్ పెట్టడం కానీ అట్లాంటివి జరుగుతున్నాయి. సో ఆ కాలంలో అయితే ఇట్లా గోడల మీద శిల్పితోటి చెక్కించారనమాట, ఇట్లా రాతి కొండ మీద. ఇప్పుడు మనం కింద మెయిన్ గేట్ కానించి కొంచెం ఒక 100 మీటర్స్ పైకి వస్తే ఇక్కడే కొంచెం కచేరీ మండపం అనేది ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇంతకుముందు రాజుల కాలంలో అయితే నాట్యాలు చేయించేవారు అన్నమాట, నాట్యాలు ఆడేవారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్క మండపం కూడా ఎట్లా ఉంది. ఇవి మొత్తం ఇవి రాతి నేలతోటి ఎంత అందంగా అయితే అలంకరించారో చూడండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక మధ్యలో అక్కడ సైడు ఒక డిజైన్ ఉంది, ఇక్కడ సైడ్ ఒక మొత్తం 3 డిజైన్లు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ రాజులందరూ విచ్చేసినప్పుడు రాజులందరూ ఇక్కడ కూర్చునేవారు అనమాట. మనం చూస్తుంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు ఎవరైతే డ్యాన్స్ వేసేవాళ్ళు, నాట్యాలు వేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ ఇది స్టేజ్ లాగా వాళ్ళు ఉపయోగించుకొని ఇక్కడ చేసేవారు అనమాట. ఇట్లా చేస్తే ఇక్కడ డ్యాన్స్ చేసి అక్కడ రాజులు వాళ్ళందరూ అక్కడ కూర్చొని వీక్షించేవారు అనమాట. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది కొంచెం ఇట్లా పెయింట్ వేయడం కానీ ఇట్లా సీట్ లాగా చేయడం కానీ ఇప్పుడు ఈ మధ్య కట్టి ఉండొచ్చు. ఇంతకుముందు అయితే మామూలుగానే ఉండదు. మొత్తం ఇదంతా రాతితోనే కట్టినారు చూడండి. మొత్తం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం రాతే, ఎక్కడ కూడా మనకి సిమెంట్ కానీ అది కానీ ఏమీ వాడలేదు, మొత్తం రాతి నేలతోనే. ఇక్కడ మీరు పైన కూడా చూడొచ్చు, పైన చూసినట్లయితే రాయితోనే నిర్మించి పైన రాయి మీద కూడా మంచి ఎంత ఫ్లవర్ డిజైన్ కానీ ఒక డిజైన్ లాగా ఎంత బాగా చెక్కినారో చూడండి. చూస్తుంటేనే అప్పటి శిల్పులు ఎంత అద్భుతంగా చెక్కారో మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ స్తంభాలు కూడా ఒకటే రాయి పెట్టి ఇట్లా చెక్కడం కూడా ఇది కూడా చాలా డిజైన్గా చెక్కినట్టు అద్భుతంగా మనకి కనిపిస్తుంది. అట్లాంటివి ఇది మొత్తం ఈ చుట్టూతో కూడా స్తంభాలే చెక్కి పెట్టిన సిచ్యువేషన్ ఇది. నర్తనశాల ఇది చాలా చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది కదా. ఇంకా చాలా అద్భుతాలు అయితే ఉన్నాయి. ఇంకా మనం పైకి వెళ్ళి ఇంకా చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది ఏంటి తెలుసా, రచ్చబండ. ఇంతకుముందు పూర్వకాలంలో అయితే అంటే ఊర్లో ఉన్న జనాలకి ఏమైనా సమస్యలు పరిష్కారం చెప్పడం కానీ వీళ్ళు రాజుల వాళ్ళు వచ్చి వాళ్ళకి తీర్మానం చేయడం కానీ అది ఇక్కడే జరిగేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ రచ్చబండ, ఇక్కడ బోర్డు కూడా ఉంది మీరు చూస్తున్నట్లయితే. మొత్తం ఇగో ఇక్కడ స్టెప్స్ ఇవన్నీ ఉన్నాయి. రాజుల వారు వచ్చి ఇక్కడ కూర్చొని మిగతా వాళ్ళు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఇక్కడ కింద కూర్చొని, రాజు వాళ్ళు ఇక్కడ కూర్చొని వాళ్ళకైతే సమస్యను తీర్చడం లేదా తీర్మానం చెప్పడం అయితే జరిగేది. అదైతే ఇక్కడనే దీన్నే రచ్చబండ అని అంటారు. అప్పుడున్న కాలంలో రచ్చబండ అనమాట. ఇప్పుడైతే మొత్తం ఇవన్నీ ఎక్కడున్నాయి, మొత్తం అన్ని కనుమరుగైపోతున్నాయి.
ఇప్పుడున్న ఈ రోజున్న కాలంలో అయితే చాలా మందికి అయితే ఇట్లా తెలియదు. ఇంకొకటి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తారండి. ఆ, ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటి రోల్ అయితే ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడున్నాయండి ఇట్లాంటి రోళ్ళు, అసలు మనం చూద్దామన్నా కూడా లేదు. ప్రతి ఇంటింటికి కూడా ఇట్లాంటి రోళ్ళు అయితే ఇక్కడ ఉండడం జరిగేది. సో మనం ఏ వంటకం చేసుకున్నా ఖచ్చితంగా ఇట్లా రోల్ వాడి మాత్రమే చేసుకునే వాళ్ళు అనమాట. ప్రతి ఇంటింటికి కూడా ఇట్లాంటి రోల్ అయితే ఒకటి ఖచ్చితంగా ఉండేది. ఇక్కడ మనం రచ్చబండ దగ్గర ఉన్నాం కదా, ఇక్కడైతే మనతో పాటు ఒక తాత, ఒకప్పుడు అంటే ఈ తాత గైడ్గా ఉండేవారంట. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆ తాతను ఒకసారి మాట్లాడదాం రండి. తాత నమస్తే. తాత నమస్తే. నమస్తే. ఎప్పటి నుంచి ఉంటున్నావు? రచ్చకొండ రాష్ట్రం అప్పుడు రాజుల ఒక జిల్లా. రచ్చకొండ జిల్లా, ఇది రాజులది ఒక జిల్లా. అది గుర్రలగుట్ట పైన ఒక రామాలం టెంపుల్ ఉంటుంది. పైన గుర్రలగుట్ట, రాజుల గుర్రాలు మేసేదంటే గుర్రలగుట్ట. గుర్రాలు పైకి వెళ్ళి రాజులు వచ్చి తీర్మానం చేసేది ఈ రచ్చబండ. అది తీర్మానం చేసేది. అది తీర్మానం అంటే పోలీస్ స్టేషన్ లెక్క అప్పుడు. అప్పుడైతే పోలీస్ స్టేషన్లో అవన్నీ వచ్చినా కానీ అప్పట్లో లేకపోతుండే. అప్పుడు రాజులే నడుస్తుండే. అప్పుడు పోలీసులు లేరు. పంచాయతీ లెక్క పోలీస్ పెట్టాలి. వాళ్ళు వచ్చి తీర్మానం చేసేది. రాజు పైకి వెళ్ళి వచ్చి తీర్మానం చేసేది. ఈ రచ్చబండ అది తీర్మానం చేసేది. ఈ రచ్చకొండ ఇది రాజు కూర్చునేది ఆడ. రచ్చబండ ఇది తీర్మానం కూర్చునేది. మసాలా మెయిన్ అది. ఇది రోళ్ళు, ఇది దంచుకో తినేది రోళ్ళు. రోళ్ళు ఇప్పుడు సంగట్ల గుట్ట. ఈ రాజు ఉండేది పైన. బావులు ఉంటాయి. రాజు కోట పైన ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం రచ్చబండ దగ్గర నుంచి ఒక 100 మీటర్ల దూరంలో, అడుగుల దూరంలోనే కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇట్లా పైకి వెళ్ళడానికి కూడా ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నట్లయితే మెట్ల మార్గం లాగా అయితే ఉంది. ఇగో మెట్లు చూడ ఒక్కొక్కటి ఎంత వెడల్పు ఉన్నాయి చూడండి. మొత్తం రాళ్ళే, ఇవన్నీ రాళ్ళ చుట్టూ మొత్తం ఇవంతా మెట్ల మార్గమే. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి ఇలాగా. ఇక ఇక్కడ సీతాఫలం చెట్లు, ఇంకా చాలా రకరకాల చెట్లు ఉన్నాయి. ఇంకా మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది సందర్శించడానికి టూరిస్టులు రావడానికి ఎక్కువ వర్షాకాలం వస్తే ఈ నేచర్ అనేది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నెమలిలు, ఇంకా రకరకాల పక్షులు కూడా ఉంటాయి ఇక్కడ. సో అప్పట్లో రాజులు మరి ఎలా నడిచి వచ్చేవారో, లేకపోతే వాళ్ళని రథాల మీదనో దేని మీద తీసుకొస్తారు కదా, అలా రాజులను కానీ రాణులను కానీ అలా తీసుకొచ్చేవారు అనుకుంటా. మొత్తం ఇగో మెట్లు కూడా చూడండి, మీరు చూసినట్లయితే కొంచెం చాలా వెడల్పుతో అయితే చేసిన మెట్లు ఇవి. అయితే ఒకవేళ రాజుని చంపడానికి కానీ, ఒకవేళ శత్రువులు ఎవరైనా రావాలి అంటే వాళ్ళకి ఒక చాలా టాస్క్ తో కూడుకున్న పని అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ గేట్లు అక్కడ మెయిన్ చెక్ పోస్ట్ అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకు ఒక రెండో ద్వారం కూడా వచ్చింది చూడండి. దీన్ని రెండో చెక్ పోస్ట్గా చూడండి. ఇక్కడ మెయిన్దేమో కొంచెం పెద్దగా ఉంది, ఇదేమో చూడండి కొంచెం చిన్నగా ఉందన్నమాట. సో దీనికి కూడా ఇక్కడ రాళ్ళు కానీ మొత్తం ఇవంతా రాళ్ళతోటే నిర్మించబడినారు. సో ఇక్కడ కూడా ఒక ద్వారం అయితే ఉండేది. ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడైతే రంధ్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా చెక్క తలుపు మాత్రం నిర్మించి ఉండదని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇగో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు ఎంట్రీ ఇవ్వగానే ఇటు సైడ్ కానీ ఎవరైనా రక్షక భటులు కానీ, సో ఎవరైనా గుప్త వాళ్ళకి సంబంధించిన వాళ్ళు భటులు ఉంటారు కదా, వాళ్ళు కూర్చొని బయట వాళ్ళు వచ్చిన వాళ్ళని ఆరాధీయడం కానీ అట్లాంటివి చేసేవాళ్ళనమాట. సో అటు సైడు ఇటు సైడు చూడండి మొత్తం రాళ్ళతోటి నిర్మించినవే. మనం పైకి వెళ్ళే దారిలోనే ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ సైడ్ ఉన్నది, దాన్ని మొత్తం గుర్రాల గుట్ట అంటారు. గుర్రాల గుట్ట అంటే ఇంతకుముందు పాత కాలంలో అయితే రాజులు గుర్రాలను పెట్టి అక్కడ వాళ్ళకి మేపడం కానీ అండ్ గుర్రాలు మొత్తం అక్కడ ఉండడం కానీ జరుగుతాయి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా దూరంగా ఒక చెరువు. సో ఇక్కడ ఉన్న ప్రజలకి అంటే నిత్యావసరాలకి, వాళ్ళకి వాటర్ మంచినీరు కానీ, వాళ్ళకి వండుకోవడానికి కానీ నిత్యావసరాలకైతే ఇక్కడ స్టోర్ చేసుకొని నీళ్లు ఇక్కడ వాడుకునేవారన్నమాట. ఒక్క
అప్పట్లో అంట కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుని దగ్గర సేనాధిపతిగా ఉన్న రేచర్ల సింగనాయకుడి కుమారుడు అనపోత నాయకుడు అంట 1360 సంవత్సరంలో ఈ రాచకొండ కోటను నిర్మించడం జరిగింది. అయితే రేచర్ల వంశస్థులు 1470 వరకు కూడా రాచకొండ కోటనైతే పరిపాలించారనమాట. అయితే తర్వాత ముస్లిం రాజైన బహుని సుల్తానులైన రాచకొండ కోటను ఆక్రమించుకోవడం జరిగింది. అయితే అతను ముస్లిం రాజు అన్నమాట. ఇప్పుడు మనం 3వ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ చూడండి, ఒక డిఫరెంట్గా ఉంది. మొత్తం అక్కడైతే రాళ్లతోటి కట్టినారు, రాళ్లతోటి ఒక గోడలాగా నిర్మించినారు. సో ఇక్కడైతే మాత్రం ఏకంగా ఒక రాయినే దాని మీద గోడలాగా పెట్టి, సో ఇదొక ఆర్చ్ లాగా పెట్టారు. చూడండి, ఇక్కడ ఒక ద్వారం కూడా ఉండేది. సో ఎక్కడెక్కడైతే రంధ్రాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒక డోర్ మాత్రం ఉండేదన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక కొండ, ఒక రాయినే మొత్తం ఒక గోడలాగా, ఒక ద్వారంలాగా వాళ్ళు ఉపయోగించుకున్న పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఆ కాలంలో అంత కింద నుంచి ఇంత కొండపైకి తీసుకొచ్చి ఒక్కొక్క రాయి కూడా ఇట్లా పేర్చి కట్టడం అనేది చాలా గ్రేట్ అనుకోవచ్చు. సో ఇట్లా లోపలికి వచ్చేసినాం కదా, ఇది 3వ ద్వారం కూడా కొంచెం చిన్నగానే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రక్షక భటులు ప్రతి ద్వారం దగ్గర అయితే రక్షక భటులు ఖచ్చితంగా ఉండేవారు అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, అప్పుడు రక్షక భటులు వాళ్ళకి టైం పాస్ కాక ఒక ఆట ఆడుకొని, ఆ ఆట ఆడుకోవడానికి ఒక గీతలా గీసుకొని, అప్పట్లో మనం అష్టాచమ్మ అనేది ఆడుకుంటాం కదా, సో ఆ టైప్లో ఇట్లా గీతలు గీసుకొని వాళ్ళు ఆడుకోవడం కూడా జరిగింది టైం పాస్ కోసం. 3వది చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఇక్కడ కొండలాగా ఇక్కడ ఉంది చూడండి. అంటే ఎవరన్నా నడిచేటప్పుడు కూడా ఇక్కడ జారకుండా కూడా వీళ్ళు ఎట్లా గట్టుల్లాగా అయితే ఎట్లా పెట్టినారో చూడండి. మామూలుగా అయితే నార్మల్గా అడుగులు వేస్తే జారిపోతుంది ఈ కొండ, అట్లాంటిది ఇప్పుడు మనం ఒక మెట్లు లాగా వాళ్ళు ఎంత ఆలోచనతోటి ఎట్లా అంటే తరతరాలకి కూడా ఉపయోగపడేటట్టు వాళ్ళకి గుర్తుండేలాగా ఎట్లా అయితే ఇవి తయారు చేసినారో చూడండి. మొత్తం ఇగో ఇక్కడంతా ఇవే. లాస్ట్ మనం ఇప్పుడు 4వ ద్వారం వద్దకు వెళ్తున్నాము. రండి, ఇప్పుడు చూడండి, కొండలు కూడా ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయంటే ఇదంతా కొండల రాజు రాచకొండ. ఒకప్పుడు దీన్ని రాజాచలంగా పిలిచేవారంట. అంటే రాజాచలం అంటే కొండ అంట. ఇప్పుడు భద్రాచలం, సింహాచలం, అరుణాచలం, సో అవి చలాలు మనం ఎలాగైతే అంటామో ఇట్లా రాజాచలం అని అప్పుడు రాజుల కాలం వాళ్ళు రాజాచలం అని పిలిచేవారంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు 4వ చెక్ పోస్ట్, ఆఖరి చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూడండి ఎంత బలంగా అంటే కొండలు చుట్టూ కూడా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఒకవేళ శత్రువులు ఎవరైనా రావడానికి కూడా అసలు స్కోప్ లేదు. ఐ థింక్ ఒకవేళ వచ్చినా సరే వాళ్ళకి ఇటువైపు వెళ్ళడం కానీ రావడం కానీ, మరి వచ్చిన వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళడం కూడా స్కోప్ లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం 4వ చెక్ పోస్ట్ వరకు, 4వ ద్వారం వరకు అయితే వచ్చేసినాము. చూడండి, ఇప్పుడు ఆ ద్వారాలు మొత్తం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. ఈ ద్వారం వచ్చేసి చాలా చిన్నగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, కొండ మీదకి 4వ చెక్ పోస్ట్ వరకు వచ్చేసినాము. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. అక్కడ రంధ్రం ఉంది కదా, సో రంధ్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రతి రంధ్రాల దగ్గర ఖచ్చితంగా చెక్క తలుపు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ సైడ్ అయితే ఖచ్చితంగా భటులే కావచ్చు, లేకపోతే వాళ్ళ సెక్యూరిటీ గార్డ్సే కావచ్చు, వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళకి ఏంటి అని అడగడం, సో అలా జరుగుతుంది అనమాట. మనం 4వ చెక్ పోస్ట్ దాటేసి పైకి రాజుగారి కోట వద్దకి అయితే వెళ్తున్నాం. పదండి చూద్దాం. ఇంకా చాలా చాలా వింత వింత అయినవి ఉన్నాయి, చూద్దాం పదండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక గుడి టైపే ఉంది, స్తంభాలు టైపు, మొత్తం చుట్టూతా స్తంభాలును దీన్ని మొత్తం ఒక ధ్వంసం చేసినట్టుగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మొత్తం అయితే కిందకి లోయలోకి వేసేసినట్టు. పైన చూసుకున్నట్లయితే మరి కట్టలేదా లేకపోతే డిజైన్ కోసం వర్షం పడినప్పుడు ఆ చినుకులు పడడానికి మరి ఇట్లా వదిలేసినారా, మరి ఏంటనేది అర్థం కావట్లేదు. అంటే ఒక టాక్ మామూలుగా అప్పట్లో రాజులు ఏంటంటే, ముస్లిం రాజులు ఏంటి అంటే ఈ గుడిని ధ్వంసం చేసినట్టుగా చెప్పడం అయితే జరిగింది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి కూడా అంత క్లారిటీగా అయితే తెలియదు. ఇక్కడ ధ్వంసం చేయబడిన ఒక రామాలయం అయితే ఉంది. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, విజువల్స్లో మీరు చూసినట్లయితే క్లారిటీగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ శ్రీరామ్ అని రాసి ఉంది చూడండి మీరు.
మొత్తం పైకి రావడం అయితే జరిగింది కొండ మీదకి. సో కింద మనం ఒకటి కోనేరు ఒకటి చూసినాం కదా, సో ఇంకొక కోనేరు అయితే ఇక్కడ ఉంది. అదేమో కింద ఉన్న ప్రజలకి స్టోర్ చేసుకొని తాగేది. సో ఇక్కడైతే ఇంకొక కోనేరు ఉంది. ఇక్కడ పైన కొండ మీద ఉన్న రాజుగారికి అయితే కానీ, రాజుగారితో పాటు ఉన్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడైతే ఇంకొక కోనేరు ఉంది. ఇక్కడ చూడండి మీరు, చుట్టుపక్కల కూడా ఒక గోడ నిర్మాణం లాగా కట్టించి ఇక్కడ వాటర్ అయితే, ఇక్కడ నీళ్లు ఇక్కడ స్టోర్ చేసుకొని వాళ్ళ నిత్యావసరాలకైతే ఇక్కడ ఈ కోనేట్లో ఉన్న నీరు వాళ్ళు వాడుకునేవారు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ కోనేరు మొత్తం కూడా చాలా పెద్దగా ఉంది చూడండి. చూడడానికి కూడా ఎంత ఆకట్టుకునే విధంగా ఉంది అంటే, ఇక్కడ కొండ చుట్టూ కూడా మొత్తం దాని చుట్టూ గోడ కట్టినట్టే ఉంది మొత్తం కోనేరు చుట్టూ కూడా. రాచకొండ కోటలో అయితే మెయిన్ ఘట్టానికైతే వచ్చేసినాము. స్పెషల్గా ఏంటంటే, ఇక్కడ స్పెషల్ ఏంటంటే సంకెళ్ళ బావి ఏంటంటే, అప్పట్లో ఎవరైనా నేరాలు చేసి ఉంటారు కదా, వాళ్ళని శిక్షించడానికైతే సంకెళ్ళు వేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ బావిలో వేసేసేవారంట. ఈ బావిలో వేసేస్తే ఇంకా వాళ్ళు పైకి రావడం అనేది జరగదు, ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. అప్పట్లో ఏంటంటే పురాణాల్లో కొంతమంది ఇందులో గుప్త నిధులు ఉన్నాయి అని చెప్పి చాలామంది కూడా ఇందులోకి దిగినటువంటి వారు కూడా ఉన్నారంట. కానీ దిగిన వాళ్ళు దిగినట్టే అట్నుంచి అట్టే మాయమైపోయారంట. కానీ మళ్ళీ వాళ్ళు పైకి రావడం కానీ పైకి తేలడం అలాంటి విషయాలు అయితే లేవన్నమాట. సో ఇది స్పెషల్గా అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరైనా సరే ఇక్కడ రాచకొండ కోటకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సంకెళ్ళ బావిని అయితే ఖచ్చితంగా విజిట్ చేయవచ్చు. చూడండి ఇక్కడ చాలా భయంకరంగా అయితే ఉంది. ఇక్కడ కొండ కూడా, చుట్టూ కూడా కొండ. అసలు సంకెళ్ళ బావి అంటే ఏదో పెద్దగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ చాలా సన్నగా. అసలు రాజుల వాళ్ళు ఎలా నిర్మించారో ఇట్లాంటి బావిని అయితే. ఆ సందులోనే వాటర్ బావి అంటే ఖచ్చితంగా నీళ్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రస్తుతం ఇప్పటికీ కూడా వాటర్ అయితే ఉన్నాయి ఆ బావిలో. చూడొచ్చు అప్పట్లో రాజులు ఎంత పక్కడ్బందీగా ఇట్లాంటి నిర్మాణాలు నిర్మించినారో చూడొచ్చు మీరు. ఇప్పుడు విజువల్స్లో మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా చూడండి, ఇప్పటికీ కూడా నీరు అయితే చాలా వరకు నీరు అయితే ఉంది. ఒకవేళ లోపలికి వెళ్ళినా సరే బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రస్తుతం పెద్ద కొండ అనమాట, లాస్ట్ ఘట్టం. అంటే ఈ కొండ మీదకి ఎక్కితే రాజు గారు ఉన్నప్పుడు రక్షక భటులు ఈ కొండ మీదకి ఎక్కితే కాపలా వాళ్ళు ఖచ్చితంగా అయితే శత్రువులు ఎవరైతే వస్తారో వాళ్ళని పసిగట్టడానికి మెయిన్ ఈ రక్షక భటులు అయితే ఇది ఏర్పాటు చేస్తున్న కొండ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అక్కడ కొంచెం సీకులతోటి కానీ పట్టుకొని ఎక్కడానికి విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా కూడా సీకులు పెట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మీరు దగ్గరగా వెళ్ళి చూస్తున్నట్లయితే ఈ కొండ మీదకి ఎక్కితే మొత్తం ఇటు చుట్టుపక్కల అయితే ఏదైతే ఉందో అది మొత్తం కూడా వాళ్ళకి క్లియర్గా కనిపించే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అసలైన రాజుగారి కోట. అంటే రాజుగారు నివసించే స్థలం ఇదే అన్నమాట కోట. ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం శిథిలా వ్యవస్థలో మొత్తం ఉంది. సో ఇదంతా కూలిపోయి చాలా సంవత్సరాల కిందది కదా, ఏండ్ల కిందది, ఇది క్రీస్తు శకం వారిది. ఇప్పుడైతే మొత్తం కూలిపోయి శిథిలా వ్యవస్థ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దామన్నా సరే పైకి ఎక్కలేని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తం అసలు కనిపించలేకుండా అయిపోయింది. ఒకప్పుడు అయితే ఇక్కడ రాజులు పాలించి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొంత కాలం అయితే నక్సలైట్లు అన్నలు కూడా ఇక్కడ పరిపాలించారు అని చెప్పేసి వార్తలు కూడా మనకు వచ్చినాయి. ఇక్కడ తలదాచుకోవడం అనే వార్తలు కూడా మనకు వచ్చినాయి. రాజు ఇక్కడ ముస్లిం రాజు ఏ రాజు అయితే ఉన్నాడో సో ఆ రాజు ఇక్కడ నుంచి గోల్కొండ కోటకు వెళ్ళిపోవడం కానీ, సో వాళ్ళు ఆ కోటకి ఇక్కడ నుంచి తలదాచుకుని ఇక్కడున్న రాజు గోల్కొండ కోటకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే కొంతమంది అన్నలు అంటారు కదా, అప్పట్లో అన్నలు వాళ్ళు వచ్చి ఇక్కడ తలదాచుకోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది టూరిస్టులు అయితే ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాము. Hi bro. Hi. Where are you from? We are from like Hyderabad itself. We are studying over here in college. Okay. We are yeah. We are from MBA College IBS Hyderabad. So how's the vibe over here? It's very good. The vibe is very good over here, and the weather is very pleasant. But sunny also sometimes, and the wind is very good. So it's a nice experience overall. It's a good. Thank you. Thank you. मैं अपने दोस्तों के साथ आई हूँ. फर्स्ट ऑफ ऑल मैं महाराष्ट्र से हूँ, नागपुर महाराष्ट्र. दिस इज़ माई फर्स्ट टाइम विजिटिंग हियर एंड येस आई एम एंजॉइंग अ लॉट विद माई फ्रेंड्स. बस थोड़ी बारिश होनी चाहिए थी तो मज़ा और आता है. दैट्स इट. थैंक यू.
Yeah, so basically we are studying in Hyderabad. We are from Kolkata, but the adventure which we are seeing over here and doing it over here, it is tremendously awesome. We are liking each and everything over here, and we want that each and everyone comes over here and have a great amount of joy and fun in this place. Thank you. థ్యాంక్ యూ బ్రో. I'm from Kolkata. This is the first time you come here. Yes, I am coming here for the first time. How is your experience of this fort? This was too good. Actually, the nature is too good over here and the viewpoint are too good. Coming route is over. How is it? We have come from our college, IBS Hyderabad. So basically, that How is is the trekking experience of this fort? the trekking experience was too good. So good. The location of Yes, the viewpoint and all, everything, the nature, the view, the atmosphere over here is too good. you will refer their friends to come this place. Yes, sure. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాచారం నుండి వచ్చాం. అంటే ఎట్లా తెలిసింది టూరిస్ట్ ప్లేస్? మా ఫ్రెండ్స్ చెప్పారు, ఈరోజు ఖాళీగా ఉన్నామని ఈరోజు వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్? ప్రస్తుతానికి అయితే బాగా హైకింగ్ ఉంది, ఇంకా ఎక్కాలి కదా, ఎక్కినాక చూద్దాం ఎట్లా అంటే ఉంటుంది. లాస్ట్ ఎండింగ్ వరకు వచ్చేసరిగా ఎక్కి చూస్తాం, ఇంకా చేయలేదు కదా. అంటే ఇప్పటి వరకు మీరు పైకి మెట్లు ఎక్కొచ్చినారు కదా, ఇప్పటి వరకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడైతే బాగుంది, అక్కడ మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, చల్లగాలి, కొంచెం వెదర్ కూడా మరీ అంత ఎండగా లేదు. అంటే స్పెషల్గా ఏమనిపిస్తుంది ఇక్కడ? అంటే కొంచెం జనాలు తక్కువ ఉన్నారు, ఇంకా పీస్ఫుల్గా ఉంది. కొంచెం వీకెండ్స్ అట్లా రావచ్చు, లేదా వీక్ డేస్ కూడా వెదర్ బాగుంటే వచ్చి చూడొచ్చు. వ్యూ పాయింట్స్ మెయిన్గా వ్యూ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి? వ్యూ పాయింట్స్ బాగున్నాయి, కొంచెం రూరల్ ఏరియాస్లో ఉన్నాం కదా. డైరెక్ట్ క్లిఫ్ సైడ్స్ ఉన్నట్టు బాగున్నాయి వ్యూ పాయింట్స్. ఎక్కువ మంది టూరిస్ట్ రావడానికి రెఫర్ చేస్తారు మీరు? చాలా అండర్ రేటెడ్ అనిపిస్తుంది. రావచ్చు, వీకెండ్స్కి రావచ్చు. ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో వచ్చి కొంచెం క్యాంపింగ్ అట్లా చేయొచ్చు. 2-3 hours డ్రైవ్ కాబట్టి రావచ్చు. వచ్చేటప్పుడు దారి కూడా మంచిగానే ఉన్నది, రూట్ కూడా బాగున్నది. ఇది ఒకప్పుడు రాజుల వారు నివసించిన ప్రాంతం ఇది. అంటే ఇప్పుడున్న వాళ్ళకైతే చాలా మందికి కూడా తెలియదు. అంటే మీకు ఇది లొకేషన్ నార్మల్గా చూడడానికి వచ్చారా, లేకపోతే రాజులు పాలించారని తెలిసి చూడడానికి వచ్చారా? నార్మల్గా చూడటానికి వచ్చాము, అంటే ఎప్పటి నుండో ఉందంటున్నారు చాలామంది. సో మేము కూడా వచ్చి ఒకసారి చూద్దాము, ఎట్లా ఖాళీగానే ఉన్నాం కదా అని, హాలిడేస్. ఇప్పుడు మనం రాజుగారి కోట అయితే చూసినాం కదా. సో రాజుగారు ఉండే కోట దగ్గరకు అయితే వెళ్ళాము, కానీ అటు మొత్తం శిథిల వ్యవస్థ అయిపోయిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. అటు మనం పైకి వెళ్ళడానికి కూడా అసలు స్కోప్ లేకుండా అయిపోయింది. సో గదులు కానీ మొత్తం ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా శిథిల వ్యవస్థ అయితే అయిపోయింది. మొత్తం చెట్లు అవన్నీ మొలవడం వల్ల మనము పైకి అయితే ఎక్కలేకపోయాము. సో అక్కడ మీరు చూస్తున్నారు కదా, గోడ లాగా ఎట్లా అయితే మొత్తం కట్టి ఉందో, కింద రాళ్ళతోటి కట్టింది మాత్రం చాలా స్టాండర్డ్గా ఉంది. దాని పక్కనే చిన్న సందులాగా కనిపిస్తుంది కదా మీకు విజువల్స్లో చూస్తున్నట్లయితే, అది ఏంటి అంటే డ్రైనేజీ. అంటే ఒకప్పుడు రాజుల వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిత్యావసరాలకి వాడుకున్నప్పుడు ఇక్కడ ఆ సందులోంచే డ్రైనేజీ వాటర్ కానీ కింది నుంచి వచ్చేవన్నమాట. అది మొత్తం డ్రైనేజీ కింద వాళ్ళు వాడుకునేవారు. వాటర్ది వేస్టేజ్ వాటర్ కానీ మొత్తం అక్కడ ఆ డ్రైనేజీ దగ్గర నుంచే వచ్చేదన్నమాట. ఇది రాజుగారి కోట దగ్గర ఉన్న పరిస్థితి ప్రస్తుతం. ఇప్పుడు రాచకొండ కోట నుంచి కోట అయితే మనం చూసాం కదా, రాజుగారి కోట అయితే కానీ, సంకెళ్ళ బావి అయితే కానీ, అక్కడ సంబంధించిన గుట్టలు అయితే కానీ, గుళ్ళు అయితే కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. రాచకొండ కోట నుంచి కిందకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక 3 kilometers వస్తే మనకి ఇక్కడ ఒక మసీద్ అయితే కనబడడం జరుగుతుంది. సో ఈ మసీద్ అయితే ఇంతకు ముందు కాకతీయుల రాజులు ఉన్నప్పుడు ఒక శివలింగం వెలిసిందని చెప్పేవారు. సో శివలింగం వెలిసిన తర్వాత కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారో, రేచర్ల రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ముస్లిం రాజు ఎవరైతే వచ్చినారో వాళ్ళు ఇక్కడ వెలిసిన శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ మసీద్ ఎదురుగానే ఒక బావి ఉంటుందన్నమాట. సో ఆ బావిలో పడేసినట్టుగా చెప్తున్నారు వీళ్ళు. సో మనకెందుకు ఖచ్చితంగా ఇక్కడ శివలింగమే వెలిసింది అని మనం ఎలా గట్టిగా నమ్మగలుగుతున్నాము అంటే, ఖచ్చితంగా శివలింగం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా బావి అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలా
అయితే మనము ఇది రియల్ ఇక్కడ మనకి నిజంగానే ఇక్కడ వెలిసింది శివలింగం అని చెప్పుకోవచ్చు. మీకు బావి కూడా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను, రండి. సో నిజంగా అప్పుడున్న ముస్లిం రాజు వాళ్ళు అయితే ఇక్కడ ఉన్న దాన్ని మొత్తం ఆక్రమించుకొని గుడులు అయితే కానీ ధ్వంసం చేసేసి అక్కడ శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ బావిలో పడేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి బావి కూడా ఉంది ఇక్కడ ఎదురుగా, ఈ బావిలోనే పడేసినట్టుగా చెప్తున్నారు. చూడండి ఇది కూడా సేమ్ మొత్తం రాతి నేలతోటే మొత్తం రాళ్లతోటే కట్టినట్టుగా ఉంది. చూడండి ఇక్కడ ఆర్చ్ అయితే కానీ ఆర్చ్ చూడండి అప్పట్లో ఉన్న మోడలే అది. ఆర్చ్ కూడా కొంచెం మోడల్ డిజైన్ లాగానే కట్టినారు. ఆర్చ్ కానించి అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి బావి లోపలికి వెళ్ళడానికి. మనం ఒకసారి అయితే ఇట్లా లోపలికి కిందికి దిగే ప్రయత్నం అయితే చేద్దాము. బావి లోపలికి చూడండి ఇక్కడ చక్కగా మెట్లు కూడా ఏర్పాటు చేసి శివలింగం వెలిసిన శివలింగాన్ని అయితే ఇందులో పడేసినట్టుగా చెప్తున్నారు స్థానికులు కూడా. చూడండి ఇక్కడ ఆర్చ్ కూడా ఎంత డిజైన్గా కట్టినారో. అప్పుడు రాతి నేలతో మొత్తం ఇదంతా రాయే. ఇప్పుడు ఏమైనా కట్టాలి అంటే ఖచ్చితంగా సిమెంట్ కానీ ఇసుక అవన్నీ వాడేవారు. కానీ ఇప్పుడైతే అప్పట్లో అయితే అవేమీ లేకుండా వత్తి రాళ్లతోనే ఎంత డిజైన్గా చెక్కడం జరిగిందో చూడండి. చూస్తుంటే మనకే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. చాలా అంటే చాలా పురాతనమైన బావి ఇది. 700 సంవత్సరాల క్రితం నాటి బావి ఇది. మీరు చూస్తున్నట్లయితే చూడండి ఇక్కడ చూడడానికి ఇప్పటికీ కూడా నీరు అలాగే ఉంది. కాకపోతే ఇక్కడ ఎవరు కూడా స్థానికులు అయితే కానీ మనకున్న ఇప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళైతే కానీ ఎవరు కొంచెం శ్రద్ధ చూపించకపోవడం వల్ల పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడున్న పరిస్థితులు అయితే కొన్ని శిథిల వ్యవస్థకి మారిపోయిన పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా అందమైన నేచర్స్ అయితే మనకి కనబడుతున్నాయి. రాచకొండ కోట దగ్గరికి వచ్చినాం కదా. ఇటు కిందికి వస్తే ఇక్కడ శివలింగం కూడా స్వయంభుగా వెలిసిన శివలింగం అయితే మనం చూడొచ్చు. నార్మల్గా అయితే చిన్న లింగం అయితే చూసినాం కానీ ఇప్పటివరకు అయితే చాలా ఇంత పెద్ద లింగం అయితే మనం ఎప్పుడు చూడలేదు. చూడండి ఒకసారి ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంది. స్వయంభుగా వెలిసిన శివలింగం అయితే ఇది. ఇక్కడైతే పంతులు గారు ఉన్నారు. ఇది బ్రహ్మసూత్ర లింగం అంటారంట. ఈ గీతలు ఉన్నాయి కదా, ఇది బ్రహ్మసూత్ర లింగం అంటారంట ఇక్కడ ఈ గీతల వల్ల. ఇక్కడైతే మనతో పాటు ఒక పంతులు గారు అయితే ఉన్నారు. ఒకసారి పంతులు గారితో అయితే మాట్లాడదాము, వారి మాటల్లో ఒకసారి చెప్దాం. అయ్యగారు నమస్తే. అయ్యగారు నమస్తే అండి. ఎప్పుడు వెలిసింది అయ్యగారు? 2013లో అండి. శివాయ గురవే నమః. భగవద్భక్తులందరికీ కూడా ఇక రాచకొండ క్షేత్రము గురించి తెలియాలి కాబట్టి విషయం మొత్తం కూడా చెప్తాము. ఇది దాదాపు ఎట్లా అంటే 11వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్యకాలంలో కూడా రాచకొండ నిర్మాణము స్టార్ట్ అయ్యడం జరిగింది. ఆ 12వ శతాబ్దంలో మొదలై 1470వ శతాబ్దానికి రాచకొండ చరిత్ర మొత్తం కూడా పూర్తయిపోయింది. దీనికి రాచకొండకు కూడా సామంతరాయలుగా ఈ పానగల్లు అని చెప్పేసి నల్గొండ ఉంటుంది, దాన్ని ఉదయ సముద్రం అంటారు, అట్లనే పానగల్లు అంటారు. ఆ పానగల్లు, భువనగిరి ఫోర్టు, అదేవిధంగా దేవరకొండ ఫోర్టు, అన్నిటికి కూడా దీనికి సామంత రాజ్యాలకు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క రాచకొండ ఈ ప్రాంతం కోట ప్రాంతం మాత్రం ఏంటంటే వీళ్ళు సంపాదించిన సంపాదన దాచిపెట్టుకోవడానికి మాత్రమే ఇక్కడ చిన్నగా బట్టలు ఉండేవాళ్ళని చెప్పేసి సంస్థానం అంటే రాజ్యం మొత్తం కూడా నారాయణపురం నుంచి సాగించేవాళ్ళని చెప్పి అందుకని దాని పేరు సంస్థాన నారాయణపూర్. అదేవిధంగా అక్కడ కూడా ఇప్పటికి కూడా కూలిపోయిన కోటలు, ఆ గుళ్ళు, గోపురాలు కనిపిస్తుంటాయి అక్కడ కూడా. ఇక్కడ మనం ఇట్లా రాచకొండ గుట్ట మీదకి ఎక్కితే ఎక్కడైతే మనకు కూలిపోయిన ప్రకారం ఎట్లా కనిపిస్తున్నాయో అక్కడ నారాయణపురంలో కూడా అట్లా కనిపిస్తుండే. ఇక్కడ వీళ్ళు మొత్తం కూడా శైవక్షేత్రాలనే నిర్మించిపోయేసారని చెప్పేసి ప్రతిదీ. అట్లనే ఇక్కడి నుంచి పక్కకు పోతే మనకు 3 కిలోమీటర్లు మన ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలో కూడా దేవాలమ్మ నాగారం అని చెప్పి ఉంటుంది. అక్కడ మాధవరావు అనే రాజు కూడా అక్కడ ఒక వైష్ణవ క్షేత్రం నిర్మించని చెప్పేసి అన్నీ కూడా ఈ రాచకొండ శివలింగం బయలుపడ్డ తర్వాతనే చుట్టుపక్కల దేవాలయాలు అన్నీ కూడా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఇది వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలకు అక్కడ కూడా భూమిని చదువు చేస్తుంటే వెళ్ళింది. అంటే ఇట్లా
శివలింగం బయట పడడం అనేది ఎవరు చూస్తున్నారు ఎట్లా? ఇది అదే విధంగా చెప్తాను. ఏంటంటే ఈ 1470 శతాబ్దంలో ఈ రాచకొండ చరిత్ర అయిపోయింది. అదే సమయంలో హైదరాబాద్ మొదలైంది చెప్పేసి అంటారు. అప్పుడు ఏంటంటే వీళ్ళు మొత్తం కూడా శైవక్షేత్రాలు నిర్మించారని చెప్పేసి, రాచకొండలో దాదాపు ఒక 300 శైవక్షేత్రాలు ఉంటాయని చెప్పేసి చెప్తుంటారు. రాచకొండ చుట్టుపక్కల మొత్తం కూడా వీళ్ళు నిర్మించినాయి అని చెప్పి చెప్తుంటారు. అన్నీ కూడా కూలిపోయినాయి, దాదాపు పోయి అసలు చరిత్ర కూడా కనిపోయిన గుళ్ళు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే ఆ 1470 సంవత్సరం వరకు కూడా వీళ్ళ మీద ఎప్పుడు కూడా శత్రురాజులు దండయాత్రలు చేస్తుండే. దీన్ని సింగభూపాలం వంశస్థులు పరిపాలన చేశారు. 5వ సింగభూపాలం వరకు పరిపాలన చేశారు. 120 సంవత్సరాలు పరిపాలన చేశారు. వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే శత్రురాజులు వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేసే వరకు వీళ్ళు ఓడిపోవడము, మళ్ళీ వీళ్ళు యుద్ధం చేసి గెలవడానికి ఒక 20 సంవత్సరాల సమయం పెట్టడం, అంతలోపల ఒక రాజు మారడం, అట్లా వీళ్ళు ఒక 120 సంవత్సరాలు ఈ అన్నదమ్ములు పరిపాలన చేశారు. దాంట్లో 1వ సింగభూపాలం నుంచి 5వ సింగభూపాలం అని చెప్పేసి పేర్లు వాళ్ళవి ఉన్నాయి. అదేవిధంగా కూడా ఏంటంటే అనపోతం నాయకుడు అని చెప్పేసి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఈ కాకతీయ రాజులు కూడా ఇది ఒక రాచకొండ క్షేత్రం మీద దండయాత్ర వేసి దీన్ని వర్షపరుచుకోరు అని చెప్పేసి, అదే సమయంలో బ్రహ్మణ, ఈనన్నయ్య, తిక్కన, పోతన వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఇక్కడికి వచ్చేసేసి కథలు రాసిరని చెప్పేసి చాలా వేదిక చరిత్ర కథనాలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఏంటంటే ప్రతిసారి కూడా ఈ ఢిల్లీ రాజులు సపోర్ట్ తీసుకొని వీళ్ళందరి మీద యుద్ధం చేసుకుంటూ వచ్చారు. కానీ చివరికి ఆ ఢిల్లీ బహుమతి సుల్తాన్తో ఏమైనా ఆలోచించారంటే, అసలు ఇంతమంది ఈ రాచకొండ మీద ఎందుకు దండయాత్ర చేస్తారు అంటే ఇక్కడ ఏమైనా వీళ్ళ వద్ద నిధులు సంపాదనలు అధికంగా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు కూడా చివరికి వీళ్ళ మీద దండయాత్ర చేశారు. 1470 సంవత్సరానికి ఈ రాచకొండ రాజులు మొత్తం కూడా అయిపోయింది, వీళ్ళ చరిత్ర అయిపోయింది. వాళ్ళు పరిపాలన చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో కూడా వాళ్ళు ఏంటంటే అందమైన అమ్మాయిలకు వాళ్ళ అందాన్ని ప్రకారం పన్నేయడము, అదేవిధంగా కూడా ఈ ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి చారిత్రక కథనాల్లో అయితే రాసి ఉన్నాయి. అదే టైంలో కూడా ఒక సాకలామె శాపం వల్ల ఆమె స్థానాల బరువు చూసిరని చెప్పేసి చూడడం వల్ల ఆమె తిట్టి మీరు మీ రాజ్యం నాశనం అని చెప్పి ఆమె ఏడ్చుకుంటూ పోయి ఆ గుట్ట మీదకి నుంచి కూడా ఊరుకుంటూ పోయి ఒక బండకు కూడా రాయిగా మారిపోయిందని చెప్పేసి సాకల్దాన్ బండ అని చెప్పి ఒక మనకి ఇక్కడ దర్గా ఉంటుంది, దర్గా ఇంకకి ఆ బండ ఉంటుంది, దాని బండ మీద ఇట్లా ఇప్పటికి కూడా ఆమె అచ్చులాగా ఉంటుంది అనమాట, మనిషి ఇట్లా అతుకుపోయిన అచ్చులాగా అని చెప్పేసి ఉందని చెప్పేసి అదే సమయంలో కూడా నిప్లవాన పడి ఈ యొక్క రాచకొండ క్షేత్రం మొత్తం కూడా నాశనం అయిపోయిందని చెప్పేసి అంటారు. అయితే ఈ బహుమతి సుల్తాన్లు దండయాత్రలు చేస్తున్నప్పుడు ఈ గుళ్ళను గోపురాలను ధ్వంసం చేస్తారని చెప్పి మన యొక్క మనుషులే కూడా తీసుకొచ్చి బాయిలో దాచిపెట్టారా, లేకుండా బహుమతి సుల్తాన్లే గుళ్ళం కూడా కొట్టి అదే ప్రదేశాల్లో దర్గాలను చేసేప్పుడు వీటిని తీసుకొచ్చి బాయిల్లో వేసారా చరిత్రకైతే ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ముంగల్ దర్గా ఉంటుంది, ఆ దర్గాని కూడా గాలిబ్ షాహీ దర్గా అంటారు. కానీ ఆ దర్గాని శివాలయం అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి అక్కడ ఉత్సవాలు జరుగుతాయి, విశేషమైన పబ్లిక్ వస్తుంటారు. ఈ యొక్క దేవుడు వెళ్ళిన పైనుంచి ఇక్కడ పబ్లిక్ చాలా విపరీతంగా పెరిగారు, అక్కడ కూడా కొద్ది తగ్గారు. నా ఫ్యాక్ట్ ఏంటంటే ఈ నాన్ వెజ్ వెంటనే దూరంగా మన శైవక్షేత్రం వల్ల శైవ భక్తి పెరగడం వల్ల చాలా వరకు పెరిగారు. అయితే ఏంటంటే తర్వాత 2013 కాలంలో అక్కడ రాచకొండలో ఈ మారాయ్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు, నలవద్ మారాయ్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ భూమిని చదువు చేసుకుంటే ఆ ప్రాంతంలో కూడా అక్కడ మనకు బాయిలాగా ఈ లింగం వెళ్ళిందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి అప్పటి 2013లో అట్లా పాతి పెట్టి అప్పటి పూజలు చేస్తున్నాము. అయితే ఇదంతా కూడా సెంట్రల్ ఫారెస్ట్ ఉండడం వల్ల ఇక్కడ గుడి కట్టడానికైనా దేనికైనా కూడా ల్యాండ్ ప్రాబ్లం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ల్యాండ్కి ట్రై చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ కనుక ల్యాండ్ ఇస్తే గుడి కట్టడానికి చాలామంది భక్తులు ఉన్నారు, కానీ ఆ ల్యాండ్ ఇష్యూ కావడం వల్ల ఆగుతుంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఈ 2014 తర్వాత ప్రకటించారు. ఆ రిజర్వ్ ఫారెస్ట్ మొత్తం సెంట్రల్కి అటాచ్ చేసిందని చెప్పేసి కేసీఆర్ అప్పుడు యాదాద్రి థర్మల్ పవర్కి ల్యాండ్ తీసుకుని చెప్పి అప్పుడు ఇక్కడ 9,000 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్కి అటాచ్ చేసిందని చెప్పేసి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక 4 సార్లు అప్లికేషన్ పెట్టొచ్చినాము. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనకు తెలిసిన ద్వారా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మనం ప్రయత్నం చేసి వాళ్ళేమో దీనికి ల్యాండ్ డొనేషన్ చేసి భక్తులు కూడా ఈ దేవాలయం కట్టడానికి ముంగలుకున్నాం. ఇది ఎండోమెంట్ శాఖల్లో ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ ఏం చేద్దామన్నా కూడా రాష్ట్రం చేతులు ఏం లేదు కాబట్టి మనం ఏం చేద్దామన్నా ఫారెస్ట్ వాళ్ళు ఆపుతూ ఉంటారు, ప్రతిసారిలో ఆపుతూనే ఉంటారు. ప్రతిసారి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆపుతున్నారు. కాబట్టి సెంట్రల్ ఫారెస్ట్ నుంచి మనం పర్మిషన్ తీసుకుంటే ఈ యొక్క దేవాలయాన్ని ముంగలు తీసుకోవడానికి చాలామంది ఉన్నారు. ఇది మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా గవర్నమెంట్కి తెలిపి దాని ద్వారా ఏమైనా ల్యాండ్ వచ్చేవంటే కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటాం. చూసారు కదా రాచకొండ కోటలో దాగి ఉన్న రహస్యాలు కానీ ఇక్కడ ఏమేమి శైవ క్షేత్రాలు కానీ ఏమైతే ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా వచ్చి
టూరిస్టులు కూడా వచ్చి చూడడానికి కూడా ఇది చాలా బాగుంది. చూడడానికి వచ్చి కూడా మీరు అందరూ కూడా వచ్చి విజిట్ చేయవచ్చు. కాకతీయ రాజులు పాలించిన తర్వాత బహుళ సుల్తానులు ఇక్కడ రాజ్యాన్ని రాచకొండ రాజాచలాన్ని ఆక్రమించుకుని ఇక్కడ కొన్ని దేవస్థానాలను అయితే శైవ క్షేత్రాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు కానీ ఇక్కడ తిరుగుతున్నటువంటి ప్రజలు కానీ చెప్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ ఉన్న శైవ క్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో బహుళ సుల్తానులు ఎప్పుడైతే ఇక్కడ ఈ కాకతీయ రాజులు పాలించిన రాజాచలాన్ని ఎప్పుడైతే వాళ్ళు బహుళ సుల్తానులు ఆక్రమించుకున్న తర్వాత ఇక్కడ ఉన్న శైవ క్షేత్రాలను కొన్ని వాటిని అయితే ధ్వంసం చేసినారో లేదో అని అంటే వాళ్ళకు కూడా అంత క్లారిటీగా లేని పరిస్థితి. అంటే వాళ్ళు చేశారు, వాళ్ళ వల్ల కొంచెం ధ్వంసమైనాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా అయితే మొత్తం శిథిల వ్యవస్థలు మొత్తం పడిపోయిన పరిస్థితి. రాజుగారి కోట అయితే కానీ ద్వారాలు అయితే ఉన్నాయి, కానీ మిగతా వాటివి అయితే గుడులు అయితే కానీ అవన్నీ కొంచెం అయితే చాలా చోట్ల పడిపోయిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. సో ఎవరైనా రావాలి అనుకుంటే రాచకొండని టూరిస్ట్ ప్లేస్గా మారుస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ప్రభుత్వం కూడా దీనికి ఒక సహాయం తీసుకొని ప్రభుత్వం కూడా రాచకొండకి ఒక టూరిస్ట్ ప్లేస్గా మారిస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో ఇది ఇవాల్టి రాచకొండ స్టోరీ. సో మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి SV6 న్యూస్.